ఏపీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు మంత్రి లోకేష్. ఢిల్లీలో వివిధ శాఖల మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రహదారుల విస్తరణ, యూరియా కొరతపై చేసిన వినతులపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా గడిపారు. వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ పనులపై విజ్ఞప్తి చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివరించారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడంతో భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని లోకేష్ తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో లోకేష్ భేటయ్యారు. బీపీసీఎల్ రిఫైనరీని త్వరితగతిన నిర్మించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సహకరించాలని అన్నారు. రామాయపట్నం పోర్టు సమీపాన బీపీసీఎల్ సంస్థ 6,000 ఎకరాల్లో 95,000 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో దీపం 2 పథకం కింద బీపీఎల్ కుటుంబాలను బలోపేతం చేసేందుకు ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నట్లు వివరించారు. దీన్ని ప్రధానమంత్రి ఉజ్వల యోజన పీఎంయూఐతో అనుసంధానం చేసి మరింత సమర్థవంతంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సహకరించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి నడ్డాతో లోకేష్ భేటీ అయ్యారు. పలువురు కూటమి ఎంపీలతో కలిసి యూరియా సమస్యను సత్వరమే పరిష్కరించాలని నడ్డాకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ నెల 21 నాటికి సమస్యను పరిష్కరిస్తామని వారికి నడ్డా హామీ ఇచ్చారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు మచిలీపట్నం మధ్య 6 లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని లోకేష్ కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రం గట్టెక్కేందుకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన లోకేష్ ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఓడరేవులు, జల రవాణాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో లోకేష్ సమావేశమయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో కీలకమైన మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల ఆధారిత అభివృద్ధి, జల రవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద హామీ ఇచ్చిన దుగ్గిరాజుపట్నం ఓడరేవును వేగవంతం చేయాలన్నారు. ప్రధాన ఓడరేవుతో పాటు 2,000 ఎకరాల్లో 3,500 కోట్ల పెట్టుబడితో నౌకా నిర్మాణం, మరమ్మతు కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఢిల్లీలో మంత్రి లోకేష్ ను కూటమి ఎంపీలు ఘనంగా సత్కరించారు. తొలిసారిగా ఢిల్లీలోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వచ్చిన మంత్రిని టీడీపీ, జనసేన ఎంపీలు శాలువాతో సత్కరించారు.